మార్నింగ్. ఓజస్ 2026 ఈ కొత్త పదం ఏమిటి? ఓజస్ అంటే తేజస్సు అని, కాంతి అని, వెలుతురు అని, తేజోవంతమైనదని అర్థాలున్నాయి. ఇది సంస్కృత పదం. ఈ ఓజస్ 2026 పేరు మీద ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆర్ట్స్ కళాశాల కాలేజ్ ఫెస్ట్ నిర్వహిస్తుంది. జూలై 7-8 తారీఖులలో ఆర్ట్స్ కాలేజీ లోపల జరిగే అనేక కార్యకలాపాలకి కాలేజ్ ఫెస్ట్ కు ఓజస్ అనే పేరు పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో చాలా మంది విద్యార్థులు పాల్గొంటారు. మీ అందరికీ తెలుసు, వివిధ కళాశాలలు వివిధ సందర్భంలో తన అకాడమిక్ కార్యకలాపాల్లో భాగంగా కాలేజ్ ఫెస్ట్ నిర్వహిస్తూ ఉంటాయి. ముఖ్యంగా ప్రైవేట్ కళాశాలలు, ప్రైవేట్ యూనివర్సిటీలు, విద్యకు సంబంధించిన అంటే ఇంజనీరింగ్ కాలేజ్, ఎంబీఏ కాలేజీలు, కామర్స్ కాలేజీలు, లా కాలేజీలు, టెక్నాలజీ కాలేజీలు కాలేజ్ ఫెస్ట్ నిర్వహించటం అనేది మీరు చాలా సందర్భాల్లో చూసి ఉంటారు, విని ఉంటారు, చదివి ఉంటారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఉన్న ఇంజనీరింగ్ కాలేజ్, కామర్స్ కాలేజ్, టెక్నాలజీ కాలేజ్, లా కాలేజ్ ఇవన్నీ ప్రతి సంవత్సరం వేలాది మంది విద్యార్థుల సమక్షంలో కాలేజ్ ఫెస్ట్ నిర్వహిస్తూ ఉంటారు. ఆర్ట్స్ కాలేజ్ అంటే ఉస్మానియా విశ్వవిద్యాలయానికి ప్రతిబింబం. అలాంటి ప్రతిబింబమైన ఆర్ట్స్ కాలేజ్లో కాలేజ్ ఫెస్ట్ జరిగిన దాఖలాలు లేవు. ఉస్మానియా విశ్వవిద్యాలయానికి నమూనాగా ఉన్న ఆర్ట్స్ కాలేజ్ 1934లో పునాది రాయి వేసి 1939లో ఆ బిల్డింగ్ను పూర్తి చేశారు. అంటే 90 సంవత్సరాలు అవుతుంది ఆ బిల్డింగ్ కట్టి. ఈ 90 సంవత్సరాల కాలంలో ఎన్నో కార్యకలాపాలకి, ఆరాట పోరాటాలకి ఆర్ట్స్ కళాశాల నిరూటద్దంగా నిలబడింది, సాక్ష్యంగా నిలబడింది. కానీ మొట్టమొదటిసారి చరిత్రలో ఆర్ట్స్ కళాశాల విద్యార్థులు కాలేజ్ ఫెస్ట్ నిర్వహించబోతున్నారు. అందుకే ఈ వీడియో ద్వారా మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నా. చరిత్రలో జరుగుతున్న మొదటి కార్యకలాపం కనుక అందులో భాగం కావటం అనేది చరిత్రలో మనకు ఒక అవకాశంగా మనం భావించాలి. ఈ ఓజస్ హైదరాబాద్ నగరంలో ఉన్న దాదాపు 30-40 కళాశాల విద్యార్థులు, డిగ్రీ పీజీ కళాశాలల విద్యార్థులు, ప్రభుత్వ ప్రైవేటు కళాశాలల విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో లోపల ఉన్న కళాశాలలు, యూనివర్సిటీకి అనుబంధంగా ఉన్న కళాశాలలు, యూనివర్సిటీ కళాశాలలు అన్నింటి నుంచి విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొంటారు. ఏమేం పోటీలు నిర్వహిస్తారు, ఏ పోటీల్లో ఎవరు పాల్గొనవచ్చు, ఇలా చూసినప్పుడు దాదాపు 15-16 పోటీలన్నీ నిర్వహించడానికి ఆర్ట్స్ కళాశాల విద్యార్థులు సిద్ధమయ్యారు. వాటిలో థాట్ టు పేజ్, ప్రతి మనిషికి ఒక ఆలోచన ఉంటుంది. ఆ ఆలోచన సృజనాత్మకంగా మారటం అనేది కొన్ని సందర్భాల్లోనే జరుగుతుంది. విద్యార్థుల్లో సృజనాత్మకత, వారిలో సృజనాత్మక శక్తి నిబిడీకృతమై ఉంటుంది. దాన్ని బయటికి తీయడానికి ఒక వేదిక కావాలి, ఒక సందర్భం కావాలి. అందుకే ఈ పోటీలో పాల్గొనే విద్యార్థులందరూ ఇక్కడికి వచ్చి నిర్వాహకులు ఇచ్చే 1, 2, 3 లైన్లను ఆధారం చేసుకొని ఒక కవిత రాయొచ్చు, ఒక కథ రాయొచ్చు, ఒక వ్యాసం రాయొచ్చు. ఔచిత్యంగా, సందర్భోచితంగా వాళ్ళు రాసిన దాన్ని ఉత్తమమైన 1, 2 ఎంపిక చేసి నిర్వాహకులు బహుమతులు ఇస్తారు. అదేవిధంగా స్లైడోమెట్రీ, ఇది ఒక టాపిక్ ఇచ్చిన తర్వాత ఆ టాపిక్ మీద పోటీలో పాల్గొనే వాళ్ళు భిన్నమైన పద్ధతుల్లో రకరకాలుగా పవర్ పాయింట్ తయారు చేసుకొని వచ్చి ప్రదర్శన చేయాలి. ఇన్నాళ్ళు తరగతి గదిలో బ్లాక్ బోర్డు మీద రాసి పాఠాలు చెప్తే వినటం ఉండింది. కానీ ఇప్పుడు పీపీటీ ప్రజెంటేషన్ చాలా ముఖ్యంగా ఉన్నది. ప్రభుత్వ కార్యకలాపాల్లో ప్రభుత్వ అధికారులు ముఖ్యమంత్రి ముందు ప్రదర్శన చేయటం, ప్రధానమంత్రి ముందు చేయటం, విశ్వవిద్యాలయాల్లో, కాలేజీల్లో, స్కూల్లో కూడా విద్యార్థులకి స్పష్టంగా అర్థం కావడానికి పవర్ పాయింట్ రూపొందిస్తూ ఉంటాం. ఈ పవర్ పాయింట్ రూపొందించినప్పుడు దీన్ని ఒక ప్రజెంటేషన్ రూపంలో మన ముందు ఉంచాలి. పవర్ పాయింట్ రూపొందించటం కూడా ఒక కళాత్మకమైన నిర్మాణం. ఆ పవర్ పాయింట్ రూపొందించి దాన్ని ప్రజెంట్ చేయటంలో నైపుణ్యం ఉండాలి, పవర్ పాయింట్ రూపొందించడంలో నైపుణ్యం ఉండాలి. ఈ 2 నైపుణ్యాలు ఎలా ఉంటాయి అని పరిశీలించి ఉత్తమమైన పవర్ పాయింట్కి వాళ్ళు బహుమతి ఇవ్వడానికి నిర్వాహకులు సిద్ధపడ్డారు. తర్వాత జామ్ సెషన్. ఈ జామ్ సెషన్ అనేది ఒక టాపిక్ ఇస్తారు. అప్పటికప్పుడు అక్కడ పాల్గొంటున్న వాళ్ళందరికీ ఆ టాపిక్ ఇవ్వగానే 1 నిమిషంలో ఆ టాపిక్ మీద అప్పటికప్పుడు తమ అభిప్రాయాలు స్పష్టంగా వ్యక్తం చేసిన వారికి, మంచి అభిప్రాయాలు చెప్పిన వాళ్ళని పోటీలో విజేతలుగా ఎంపిక చేస్తారు. బ్రష్ అండ్ బిహాండ్ అంటే విద్యార్థుల్లో పెయింటింగ్ ఆసక్తి, బొమ్మలు వేసే శక్తి, ఆలోచన, సృజనాత్మకత చాలా మందిలో దాగి ఉంటుంది. వాళ్ళు ఎక్కడ వేయాలి? పెద్ద పెద్ద వాళ్ళైతే, డబ్బులున్న వాళ్ళైతే తమ ఇంట్లోనే ఒక డ్రాయింగ్ రూమ్ ఏర్పాటు చేసుకొని బోర్డు పెట్టుకొని అక్కడ బొమ్మల్ని చిత్రిస్తూ ఉంటారు. మరి విద్యార్థులు ఎక్కడ చిత్రించాలి? ఏదో ఒక సందర్భం కావాలి కదా.
కనుక అలాంటి సృజనాత్మక శక్తి కలిగిన విద్యార్థులకి ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆర్ట్స్ కళాశాల ఒక వేదికనివ్వబోతున్నది. అక్కడ మీరు వేసిన పెయింటింగ్ చూసి ఉత్తమమైన పెయింటింగ్ మీరు ఎంపిక అవుతే బహుమతి ఇవ్వడానికి వాళ్ళు ఏర్పాట్లు చేసుకున్నారు. త్రూ యువర్ లెన్స్ ఉస్మానియా విశ్వవిద్యాలయంలోకి వచ్చిన ఈ పోటీలో పాల్గొనడానికి వచ్చిన వాళ్ళందరూ ఆర్ట్స్ కళాశాల, లైబ్రరీ, యూనివర్సిటీ మొత్తం సంచరించి వాళ్ళ సొంత కెమెరాలో చిత్రాలను తీసి ఆ చిత్రాలని ప్రదర్శించటం వలన ఉత్తమమైన ఫోటోగ్రఫీ, చాలా మందికి ఫోటో తీయటం ఇవాళ అందరి చేతుల్లో సెల్ ఫోన్లు ఉన్నాయి. సెల్ ఫోన్లు ఉన్న ప్రతి ఒక్కరు ఫోటోగ్రాఫరే. అందరు ఫోటోలు తీస్తారు, కానీ అందరి ఫోటోలు మంచిగా ఉండకపోవచ్చు. సృజనాత్మకంగా, కళాత్మకంగా ఫోటోలు తీయటం అనేది కొందరికే సాధ్యమవుతుంది. కనుక ఆ లెన్స్ను ఉపయోగించి తీసే ఉత్తమమైన ఫోటోలకి బహుమతులు ఇస్తారు. షార్ట్ ఫిలిమ్స్ 1 నిమిషం 2 నిమిషాల్లో కూడా విశాలమైన జీవిత అనుభవాన్ని, సామాజిక సమస్యని, రాజకీయ సమస్యని చెప్పడం ఇవాళ అవసరం. ఎందుకంటే రీల్స్ వస్తున్న ఈ రోజుల్లో ఒక చిన్న రీల్ రూపొందించి దాని ద్వారా ఒక గొప్ప సందేశాన్ని పంపించడానికి అవకాశం ఉంటుంది. ఈనాటి విద్యార్థుల్లో అలాంటి గొప్ప ఆలోచన దాగి ఉంటుంది కనుక దాన్ని బయటికి తీయడానికి ఈ సందర్భం మీకు ఉపయోగపడుతుంది. మీ అందరికీ తెలుసు, క్విజ్ పోటీలో పాల్గొనడానికి చాలా మంది ఆసక్తిని చూపిస్తూ ఉంటారు. ఒక 10 మందితో 5 మందితో ఒక టీం ఏర్పాటు చేసుకుని క్విజ్లో పాల్గొంటారు. ఇది మెదడుకు మేత. అంత సులభంగా గెలుపొందే పోటీ కాదు. ఇది శారీరక బలంతో గెలుపొందే పోటీ కాదు, బుద్ధి బలంతో గెలుపొందే పోటీ. ప్రపంచ జ్ఞానం ఉండాలి, దేశ జ్ఞానం ఉండాలి, సమాజంలో జరుగుతున్న పరిణామాల గురించి ఉండాలి. అలాంటి విశాలమైన విస్తృతమైన జ్ఞానం ఉన్న వాళ్ళందరూ ఇందులో పాల్గొనవచ్చు. ఈ పోటీకి ఎంత ప్రాచుర్యం ఉందో మీ అందరికీ తెలుసు. దేశవ్యాప్తంగా చాలా ప్రసిద్ధిగాంచిన అమితాబ్ బచ్చన్ గారు కోన్ బనేగా కరోడుపతి, మీలో కోటీశ్వర్లు ఎవరు అని పోటీ నిర్వహించాడు. చాలా పాపులర్ అయింది. తర్వాత తెలుగులో సినిమా హీరోలు చాలా మంది ఆ కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నారు. కనుక అలాంటి అంత ప్రాచుర్యం కలిగిన పోటీ ఆర్ట్స్ కాలేజీలో మీరు పాల్గొనబోతున్నారు. సిద్ధంగా అండి. హౌస్ ఆఫ్ రిఫార్మ్స్. విద్యార్థులు కూడా సమాజాన్ని పరిశీలిస్తుంటారు, ఆలోచిస్తుంటారు, ఆ సమస్యలకి పరిష్కారాలని కూడా చూయిస్తారు. కానీ ప్రభుత్వాలు పట్టించుకోవు. ఆ ప్రభుత్వాల వరకు తాము రూపొందించిన ఒక పాలసీ పేపర్, ఆ పాలసీ పేపర్ మీకు ఇచ్చిన 10 నిమిషాల సమయంలో ఒక అంశం మీద రూపొందించిన ఉత్తమ పాలసీ పేపర్ను ఎంపిక చేసి బహుమతి ఇస్తారు. టర్న్ ద కోట్. ఇది చాలా విభిన్నంగా ఉంటుంది. ఒక విషయం మీద మీరు అనుకూలంగా మాట్లాడతారు 1 నిమిషం పాటు, వెంటనే నిర్వాహకులు టర్న్ ద కోట్ అనగానే మీరే మళ్ళీ అదే విషయానికి పూర్తి భిన్నంగా వ్యతిరేకంగా మాట్లాడతారు. ఇది చాలా ఆసక్తిగా కూడా ఉంటుంది. ఎందుకంటే మన అభిప్రాయాలని ఒక అంశం పట్ల సూటిగా, స్పష్టంగా ఆ అభిప్రాయాన్ని సపోర్ట్ చేస్తూ వ్యక్తం చేయటం అనేది అందరూ చేసే పని. కానీ సపోర్టివ్గా, అనుకూలంగా వ్యక్తం చేసిన అభిప్రాయాలకి భిన్నంగా వ్యతిరేకమైన అభిప్రాయాలు వితిన్ ద మినిట్లో వ్యక్తం చేయటం అనేది ఇది శక్తివంతమైన వ్యక్తులకే సాధ్యమవుతుంది, చురుకైన వ్యక్తులకే సాధ్యమవుతుంది. అలాంటి చురుకైన వ్యక్తులని ఆర్ట్స్ కాలేజ్ అన్వేషిస్తుంది. మీకోసం ఆర్ట్స్ కాలేజీ సిద్ధంగా ఉంది. ఇక ఇవి కాకుండా అనేక సాంస్కృతిక కార్యక్రమాలు. ఆర్ట్స్ కాలేజీ ముందు నిర్మాణమైన ఒక స్టేజ్ మీద మీరు పాటలు పాడవచ్చు, మీరు డ్యాన్స్ చేయొచ్చు, గ్రూప్ సాంగ్స్ పాడొచ్చు, ఇండివిజువల్ సాంగ్స్ పాడొచ్చు, ఒకరే డ్యాన్స్ చేయొచ్చు, గ్రూప్ డ్యాన్స్ చేయొచ్చు. మీలో దాగి ఉన్న ఆ కళాత్మక శక్తినంతా బయటికి తీయటం. మీ జీవితంలో ఒక్కసారైనా ఆర్ట్స్ కాలేజీ ముందు పాట పాడాలి అని భావించి ఉంటారు, ఆర్ట్స్ కాలేజీ ముందు డ్యాన్స్ చేయాలని భావించి ఉంటారు. వెనుక ఆర్ట్స్ కాలేజీ ఒక కళాఖండం మన వెనుక ఉంటే దాని ముందు మనం ఆడి పాడటం అనేది అరుదుగా లభించే అవకాశం. అలాంటి అవకాశంలో మీరందరూ పాల్గొంటారని కోరుకుంటున్నాను. అసలుకి ఈ కార్యక్రమం ఎందుకు చేయాలి? తరగతి గది పాఠ్యాంశాలు నిరంతరం బోధిస్తూ ఉంటే ఆర్ట్స్ కళాశాలలో రోజు క్లాసులు జరుగుతూ ఉంటాయి, నిండుగా క్లాసులు జరుగుతూ ఉంటాయి. 1000 మంది విద్యార్థులు తరగతులకి హాజరవుతూ ఉంటారు. ఇవి నిరంతరాయంగా జరుగుతాయి. మధ్య మధ్యలో అసైన్మెంట్స్ ఎగ్జామ్స్ ఉంటాయి, ఇంటర్నల్ ఎగ్జామ్స్ ఉంటాయి, వీటితో పాటు సెమిస్టర్ ఎగ్జామ్స్ ఉంటాయి. ఈ ఎగ్జామ్స్ మధ్యలో విద్యార్థులు వారందరూ పొందిన జ్ఞానాన్ని వ్యక్తం చేయడానికి ఇదంతా కో కరికులర్ యాక్టివిటీస్ అని మనం స్కూల్ లెవెల్లో వింటూ ఉంటాం కదా. పాఠ్యేతర విషయాలు కూడా విద్యార్థుల్లో మెదడుకు మేత పెడతాయి, వారిని సృజనాత్మక శక్తిని బయటికి తీయడానికి ఉపయోగపడతాయి. అదేవిధంగా రేపు సమాజంలో ఎట్లా ప్రవర్తించాలి, ఎట్లా మెలగాలి, తన చుట్టూ ఉన్న సమాజంతో, మనుషులతో అనే విషయాన్ని నేర్పించడానికి ఇవన్నీ ఉపయోగపడతాయి. అందుకే ఆర్ట్స్ కళాశాల విద్యార్థులు ఎంత అద్భుతమైన విద్యార్థులో, ఎంత బాగా అధ్యయనం చేస్తారో, ఎంత బాగా ప్రజెంటేషన్ చేస్తారో, వీటన్నిటితో పాటు ఉస్మానియా విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఉండే
అన్ని కళాశాలలు కూడా ఎట్లా పాల్గొని ప్రజెంటేషన్ చేస్తాయో మీరందరూ చూసి తీరవలసింది. పోటీలో పాల్గొనడం కోసం రండి, బహుమతులు గెలుచుకోవడం కోసం రండి. డబ్బులతో బహుమతి ఇస్తున్నారు, అదేవిధంగా మీకు సర్టిఫికెట్ ఇస్తారు. ఒకవేళ పోటీలో పాల్గొనకపోతే ఈ పోటీలు ఎలా జరుగుతాయో చూడడం కోసం రండి. పోటీలను చూడడం కోసం వచ్చిన మీరు, పాటలు వినడం కోసం వచ్చిన మీరు, డ్యాన్సులు చూడడం కోసం వచ్చిన మీరు అందమైన ఆర్ట్స్ కాలేజీని కూడా చూస్తారు, తనివి తీర చూస్తారు. ఆర్ట్స్ కళాశాల అంటే పేరులోనే ఉంది. ఆర్ట్స్ అంటే కళాత్మకమైన కళాశాల అని అర్థం. ఈ కళాత్మకమైన కళాశాలలో విద్యార్థులు వ్యక్తమయ్యే కళాత్మకతని కన్నుల నిండా చూడడానికి కన్నుల పండుగ. అనేక పండుగలు ఉంటాయి మనకి. దసరా, దీపావళి, సంక్రాంతి, వినాయక చవితి, ఇవన్నీ జీవితంలో పండుగలు. ఇది కాలేజ్ ఫెస్ట్ అంటే కాలేజీకి ఒక పండుగ ఉంటుంది, కాలేజీకి ఒక వేడుక ఉంటుంది. ఆ కాలేజ్ వేడుకలో రంగురంగుల దృశ్యాల్లాగా, సీతాకోక చిలుకల్లాగా, ఇంద్రధనస్సులాగా దేశవ్యాప్తంగా చదువుకోవడానికి ఆర్ట్స్ కాలేజీకి వచ్చిన విద్యార్థులు రేపు మీ ముందు ప్రదర్శించబోతున్నారు. మీరందరూ రండి, పాల్గొనండి, చూడండి, ఆ విద్యార్థుల్ని ఆశీర్వదించండి.